నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మ్యారేజ్ అయినాక 3 years అయింది మేడం. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మీకు. 3 రాత్రులే ఉండేది కలిసి. మ్యారేజ్ అయిన 3 రాత్రులే. అంతకు మించి ఇంకా దూరమే పెట్టేసుకున్నాడు. ఫస్ట్ నైట్ ఇచ్చిన 3 days మాత్రమే మీతో ఉన్నాడు, ఆ తర్వాత నుంచి దూరంగా ఉంటున్నాడా? కలిసి ఉంటున్నారా మీరిద్దరు? ఉంటున్నాం కానీ దగ్గర రావట్లేదు. సో డైలీ నైట్ ఇంటికి వచ్చేస్తున్నారు కానీ మీ దగ్గర మాత్రం రావట్లేదు. ఇంట్లోనే ఉంటాడుగా నైట్ టైం? ఎక్కువ ఉండడు, నెలలో ఒక వారం వెళ్ళిపోతూ ఉంటాడు. నెలలో వారం రోజులు మాత్రమే ఇంట్లో ఉంటారు. మీకేమైనా అనుమానమా మీ వారి మీద, లేకపోతే ఏంటి? బ్యాగ్ లో అదే లేడీస్ చీరలు కొనుక్కొని పెట్టడము, డ్రెస్సులు. అడిగారు మరి ఏంటి అని మీ ఆయన్ని? అడిగితే ఉంది లక్ష్మి అనే అమ్మాయి. ఓహో, డైరెక్ట్ గా చెప్పాడా? నాకు ఆమెనే కావాలా, లేకుంటే చచ్చిపోతాను, మీరు వద్దు నాకెంతకు. పాపను బాగా చూసుకుంటున్నాడా? పాపకైతే DNA టెస్ట్ చేయించాలని అడుగుతున్నాను. నీ మీద అనుమానం ఎదురు ఎందుకు? ఒక 3 times కి ప్రెగ్నెన్సీ అలా వచ్చేసింది నీకు అని. మీ ఆవిడ ఇక్కడ ఉందండి. ఎటు కూర్చుంటారు? ఉండండి ఒక్క నిమిషం. ఎటు కూర్చుంటారు మీరు? ఓహో, డిసైడ్ అయినట్టున్నారు ఈ క్వశ్చన్కి. ఈవిడ మీ ఆవిడేనా? ఆవిడ మా ఆవిడ. సినిమా టైటిల్ చెప్పారు. ఈవిడ ఆవిడ. ఇప్పుడు ఏంటి, ఆవిడని ఇష్టంగా పెళ్లి చేసుకోలేదా మీరు? ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం. మరి అరేంజ్ మ్యారేజ్ ఇష్టంగా పెళ్లి. 3 రాత్రుల గురించా? మాకు ఫస్ట్ 2 నైట్లు బాగానే జరిగింది. 3వ నైట్ వచ్చేసరికి నా పేరు చెప్పబోయి వేరే అతని పేరు చెప్పింది తను. అంటే నైట్ అంటే ఏ నైట్? అంటే మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు లేదంటే నిద్రలోనా? లేదు, కలిసి ఉన్నప్పుడే. ఎవరమ్మా రమేష్ అంటే? ఎవరమ్మా? నాకు మ్యారేజ్ కాక ముందుకు నీ లవరు. ఒక లవర్ ఉన్నాడా తల్లి? నీకోసం ఎంత పోరాడుతున్నాం మేము. సో మనసులో తీసేసావా, ఇంకా ఉందా? మరి ఏం కలవలేదు. ఏమమ్మా ఆ సీన్ లో ఆయన ఎందుకు గుర్తొచ్చాడు తల్లి? ఓ టైంలో ఎప్పుడన్నా కలవరించాలి కదా. ఆ టైంలో కలవరించేవంటే కనుక ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు అతను అనుకుంటున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి అతను ముందుకు వస్తే మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏదో వెయిట్ చేయమని అంటున్నారంట. దేని గురించి వెయిట్ చేయాలి? వాళ్ళకు ఒక పాప ఉంది కదా సార్, ఆ పాప ఉండాలని పిల్లలు వద్దనుకున్నాం. మీరిద్దరు వద్దనుకున్నారా? ఆదర్శ లవర్స్. ఏమ్మా, నీకు ఆల్రెడీ 30 ఏళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు ఏం అనట్లేదా? వాళ్ళ ఇంట్లో కూడా తెలుసండి. ఓ బాబు, నాకు అర్థం కాదు, నాకు క్లారిటీ రా బాబు. ఇప్పుడు DNA టెస్ట్ చేయకపోయినా కూడా ఆ కూతురు మీ కూతురు కాదంటున్నారు. ఆ కూతురు మీ కూతురు అవ్వటానికి కాకపోవటానికి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవటానికి సంబంధం ఏంటి? మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదని నేను అడుగుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే సహజంగా అట్నే చేయొచ్చు. ఆవిడ తాళిబొట్లు అవి గట్టిగానే. అవన్నీ ఏం లేవండి, అవన్నీ డూప్ అండి. వెరీ క్లియర్. సహజీవనం అంటే లీగల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వదులే, ప్రాబ్లం లేకుండా ఉంటదని మీరు ఇక్కడ డ్రామా. మెడలో పచ్చతాడు లేదనుకోండి, ఇంకొకటి అప్లై చేస్తాడు కదా, నువ్వు చేసినట్టు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.